నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది ప్రణయ్ మర్డర్ వ్యవహారం. ఈ కేసులో సంచలన తీర్పు వెలువరించింది నల్గొండ కోర్టు. ఒకరికి మరణశిక్ష విధించగా మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఆనాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్కు ప్రణయ్ భార్య అమృత ఫోన్ కాల్ చేశారు. ఈ సందర్భంగా ప్రణయ్ను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష, మిగతా వారికి జీవిత ఖైదు పడేలా కేసు నిలబెట్టినందుకు రంగనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు అమృత. అయితే కేసులో తమకు మొదటి నుంచి సహకరించినందుకు అమృతకు తిరిగి కృతజ్ఞతలు చెప్పారు రంగనాథ్. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 5 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్టుగా తెలిపారు. ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు ప్రభాకర్. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన సర్వే చేసిన తర్వాత జరిగినటువంటి శాసన మండలి శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యేటువంటి లిస్టు బలహీన వర్గాలందరికీ కూడా శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీ, సిపిఐ కేటాయించిన సీట్లు కూడా బీసీ, 5 సీట్లు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పరిచిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రష్మిక మందన్నపై వచ్చిన కామెంట్స్ పై వివాదాస్పదంగా మారింది సిచ్యువేషన్. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం. రష్మిక మందన్నకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్రం, రాష్ట్రాలకు లేఖ రాశారు. రష్మిక మందన్నపై వచ్చిన కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. రష్మికకు గుణపాఠం చెప్పాలి అంటూ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో రష్మికకు అండగా నిలిచింది కొడవ సామాజిక వర్గం. రష్మిక మందన్నకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ కొడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్యు నాచప్ప కేంద్రం, రాష్ట్రాలకు లేఖ రాశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపైన ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలను అధికారులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని అధికారులు ఆదేశించారు. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిందని డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ సీఎస్ అరవింద్ కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసిన సహాయక బృందాలను అధికారులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని అధికారులు ఆదేశించారు. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ సీఎస్ అరవింద్ కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. അല്ല അനക്കാണ്ട് സ്റ്റഡി ആയിട്ട് കുറച്ചുകൂടെ നിർത്തണം. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు బయటపడినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కొరకు మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ క్వార్టర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారులు అందించిన వివరాలేంటి? రాజేశ్వరి, హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు రన్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఒకసారి ఐటీ రైట్స్ కలకలం అనేది చెలరేగింది. ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రింగ్ గా ఇక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఈ బ్రాంచెస్ అన్ని కూడా హైదరాబాద్, అలాగే ఆంధ్ర, తెలంగాణతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రాంచ్లు మొత్తాన్ని అనేక వందల బ్రాంచ్లు శ్రీ చైతన్యకు సంబంధించిన కాలేజెస్ ద్వారా నడుస్తూ ఉన్నాయి. అయితే వీటిలో ప్రజెంట్ స్టూడెంట్స్ చేసేటువంటి ఫీజు చెల్లింపుల వ్యవహారాలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా లక్షల కొద్ది ఫీజులు వసూలు చేసుకుంటారు శ్రీ చైతన్య కాలేజ్ నుంచి. అటు ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి కావచ్చు, లేకపోతే తర్వాత చదువులకు సంబంధించి కూడా ముందు అటు స్కూల్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి అలాగే కాలేజ్ వరకు. సో కొంత అకాడమిక్ ఇయర్ బట్టి కూడా ఫీజుల సంఖ్య అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటినీ కూడా ఒకవైపున ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు తెలియకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ ను తయారు చేశారు. ఎందుకంటే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ అఫీషియల్ సాఫ్ట్వేర్ ద్వారా వెళ్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా ట్యాక్స్లు కట్టాల్సి వస్తున్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని తయారు చేసి దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు.
అయితే ఇక ప్రభుత్వానికి లెక్కలు చూపించాల్సినటువంటి పరిస్థితులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు చూపించి ట్యాక్స్ చెల్లింపులు చేయాలని దానికి సంబంధించి ఇంకొక సాఫ్ట్వేర్ ను యూజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే వీళ్ళు ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి ఈ ఫీజులు చెల్లింపులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్ లోని హెడ్ క్వార్టర్స్ లో సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున అమౌంట్ కూడా వివిధ అకౌంట్ల నుంచి, ముఖ్యంగా ఇల్లీగల్ గా అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సాఫ్ట్వేర్స్ ఏదైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ లోని ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసి ఎవరైతే శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ప్రధానంగా ఇటు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ అలాగే వారికి సంబంధించినటువంటి ఇతర స్నేహితులు బంధువులు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. అనేక మంది దాదాపు అనేక ఐటీ అధికారుల బృందము ఇప్పుడు సర్వత్రా అంటే ఇప్పుడు హైదరాబాద్ తో పాటు ఎక్కడెక్కడైతే బ్రాంచ్లు కలిగి ఉన్నటువంటి మెయిన్ హెడ్ ఆఫీసులు ఉంటాయో ఆ ఆఫీసుల వద్ద సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సోదాలు అనేవి సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మనకు అవుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్, ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజ్ నుంచి విద్యార్థుల యొక్క ఏదైతే పేమెంట్స్ చార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ చార్ట్స్ లో జరిగినటువంటి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే అక్రమంగా చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఐటీ అధికారులు రికవరీ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ అనేవి సరిగా జరగలేదో ఆ అకౌంట్స్ అన్ని కూడా అంటే పెద్ద ఎత్తున అమౌంట్ జమ ఉన్నటువంటి అఫీషియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్లు ఏవైతే ఉంటాయో వీళ్ళు చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి మీద ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు సంస్థలో పనిచేసినటువంటి ట్రాన్సాక్షన్స్ చూసినటువంటి మేనేజర్లు, రికార్డ్స్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం హైదరాబాద్ లోని హెడ్ క్వార్టర్స్ లో ప్రజెంట్ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి మెయిన్ హెడ్ టీం అందరినీ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేశ్వరి, రత్నకుమార్, అయితే గతంలో పేరెంట్స్ కూడా ఈ ఫీజులు కట్టేటప్పుడు ఇచ్చే బిల్లుల విషయంలో కూడా కంప్లైంట్ తీసుకొచ్చారు. పూర్తి తరహా పే చేసిన పేమెంట్ కి సంబంధించి బిల్స్ ఇవ్వట్లేదని చెప్పేసి గతంలో కూడా శ్రీ చైతన్య విషయంలో ఆరోపణలు అయితే చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్ పేరెంట్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఈ సోదాలకు సంబంధించి కూడా సోదాలు అనేవి చాలా ట్రాన్స్పరెన్సీగా జరగాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో తాము చేసినటువంటి పేమెంట్లకు సంబంధించినటువంటి రిసీప్ట్లను రిటర్న్ ఇవ్వడంలో కూడా కొంత శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కాలేజీ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల అసలు మేము కడుతున్నటువంటి పేమెంట్ లో నుంచి వీళ్ళు ఎంతవరకు అది వాల్యుబుల్, ఎంతవరకు వెలిడిటీ ఉంటుంది, వీళ్ళు అంటే ప్రభుత్వానికి చెప్పేటువంటి లెక్కలను బట్టి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చెప్పే లెక్కలను బట్టి పేమెంట్ చెల్లింపులను జరుగుతుందా, అసలు తమ దగ్గర తీసుకున్నటువంటి పేమెంట్స్ కు సంబంధించినటువంటి సరైనటువంటి రుజువు అనేది ఎందుకు ఉండట్లేదు అనే దాని మీద గతంలో అనేక సార్లు తల్లిదండ్రులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తమకు ఎదురైనటువంటి ఇబ్బందులను కూడా మీడియా ముఖ్యంగా అనేక సందర్భాల్లో తెలియజేశారు. అయినప్పటికీ కూడా కొన్ని వందల బ్రాంచ్లను మెయింటైన్ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య అధికారులు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వీళ్ళు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఇప్పటికే ఎవరు ఏం ప్రశ్నలు వేసినా సరే వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఇప్పటి వరకు ఈ వ్యవహారాలు అనేవి బయటికి రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు వీటి అంటే ట్యాక్స్ చెల్లింపులలో అవకతవకలు జరుగుతున్నాయి శ్రీ చైతన్య నుంచి అనే విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పసిగట్టిన తర్వాత పూర్తిగా అసలు వీళ్ళు వాడుతున్నటువంటి సాఫ్ట్వేర్ల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు, అసలు జరుగుతున్నటువంటి అంటే ఫీజులు కలెక్ట్ చేస్తున్నటువంటి ఫీజులు ఎన్ని లక్షల వరకు ఉన్నాయి, వీళ్ళు చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ అనేది ఎంత, దీని మీద ప్రధానంగా దృష్టి సారించి ఈ సోదాల్లో అనేక పూర్తి వివరాలను కూడా రాబట్టేటువంటి అవకాశాలు ఎక్కువ. దీనికి సంబంధించి పేరెంట్స్ నుంచి కూడా కొంత హర్షం అయితే వ్యక్తం అవుతుందని చెప్పాలి. రాజేశ్వరం, రత్నకుమార్, అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని బ్రాంచెస్ లో కూడా ఇలాంటి అక్రమ లావాదేవీలు వెలుగు చూస్తున్నాయా? ఇంకా సోదాలు ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రజెంట్ ఎక్కడైతే బ్రాంచ్లకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసులు ఉంటాయో హైదరాబాద్ లో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సోదాల మాదిరిగానే ఇటు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సోదాలు ముగిసిన తర్వాత ఎంతవరకు అమౌంట్ అనేది సీజ్ చేస్తున్నారు, ఎన్ని అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగింది, వీళ్ళ ట్రాన్సాక్షన్స్ యొక్క సమయానికి ఉన్నటువంటి అసలు సిచ్యువేషన్ అనేది కూడా పూర్తిగా తెలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మాత్రం జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ లో మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీ, అక్రమంగా లావాదేవీలు జరిగినటువంటి విషయాన్ని మాత్రాన్ని ఐడెంటిఫై చేస్తూ ముఖ్యంగా ఆ సాఫ్ట్వేర్లను మాత్రం ఇక నుంచి వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకుండా వాటిని ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వాటికి సంబంధించినటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో హెడ్ ఆఫీసులో ఉంచి ఆ ట్రాన్సాక్షన్ చేసినటువంటి కంప్యూటర్లు కావచ్చు, ఇతర మిషనరీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. వీటన్ని డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
ముగ్గురు విద్యార్థులను కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సుమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ గా తెలుస్తోంది. నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్ కు బాలికలు తిరిగి రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4గింటిలో 1 సీట్ను పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిపిఐతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని కొత్తగూడెం సీట్ను కేటాయించింది. అప్పుడు తమకు 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. కానీ కొత్తగూడెం 1 కేటాయించి భవిష్యత్తులో ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని కాంగ్రెస్ సిపిఐకి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్సీకి సీట్ను కేటాయించింది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కూటమి అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలవడంపై దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భారత్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గ్రూప్స్, పోలీస్ కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే దిల్సుఖ్ నగర్ లో భారత్ విజయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్లపైకొచ్చి కేరింతలు కొడుతూ భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆగ్రహించిన స్థానిక పోలీసులు సంబరాలు చేసుకుంటున్న యువకులపై లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఇలానే ఉంది అంటూ ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంబరాల్ని తెలంగాణలో ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు అంటూ లాఠీచార్జ్ వీడియోను కిషన్ రెడ్డి షేర్ చేశారు.
చిట్చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. బలహీన వర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటామన్నారు లోకేష్. యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చినట్టుగా వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయన్నారు. పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు లోకేష్. టీచర్ల సమస్యలను క్రమపద్ధతిలో పరిష్కరించామని లోకేష్ తెలిపారు. అంగన్వాడీలకు సంబంధించిన 4 సమస్యలను పరిష్కరించామన్నారు.